మాది మోలాలి హౌసింగ్ బోర్డ్ మమ్మీ. ఫస్ట్ నేను 2018లో ఒక అబ్బాయి మాకు అక్క వాళ్ళ అల్లుడు ఇక్కడ దమ్మాయిగూడలో ఉన్నాం మమ్మీ. మేము ఫస్ట్ దమ్మాయిగూడలో ఉన్నప్పుడు మేము అక్కడ చర్చిలు ఎక్కడ ఉంటాయో మాకు తెలియదు. హైదరాబాద్కు ఫస్ట్ వచ్చాము. ఆ అబ్బాయిని ఇక్కడ మంచి చర్చి మంచి ఆత్మీయంగా ఉన్న ఫాస్టర్ అమ్మ కావాలని నేను అడిగినప్పుడు పీజీ కాలేజీ చూపించిండు మమ్మీ నాకు 2018లో. అక్కడ నేను చర్చికి వచ్చినప్పుడు ఈసీఎల్లో నేను డ్యూటీ చేసేదాన్ని. మీరు అప్పుడు అక్కడ చెప్పారు ప్రామిస్ ల్యాండ్కి ఎవరన్నా ఇవ్వాలని అనుకుంటే ఇవ్వండి అన్నప్పుడు నేను అక్కడ దశమ భాగం వేసాను మమ్మీ. నాకు 2017లో 7 months అబార్షన్ అయింది మమ్మీ. అప్పుడు మీరు చెప్పారు అబార్షన్ అయిన వాళ్ళు గర్భఫలం లేని వాళ్ళు నిలబడండి అన్నప్పుడు నేను నిలబడ్డాను మమ్మీ. దేవుడు నాతో మాట్లాడిండు మీ ద్వారా. అక్కడికి వచ్చినాక 1 monthకే నాకు కన్సీవ్ అయింది. నేను సాక్ష్యం చెప్పాను మీ దగ్గరకు వచ్చి కన్సీవ్ అయినాక 1 week సాక్ష్యం చెప్పాను. మీకు చెప్పినప్పుడు మీరు అన్నారు బిడ్డ నువ్వేం భయపడకు, నీకు దేవుడు ఎవరినైతే ఫస్ట్ కుమారుని తీసివేసిండు ఆ కుమారుణ్ణే నీకు ఇస్తారని మీరు చెప్పారు మమ్మీ. నాకు చెప్పినలాగానే దేవుడు నాకు చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. ఎప్పుడైనా మేము ప్రతి సండే వర్షం కానీ ఎండ కానీ మేము అక్కడికే వస్తాం మమ్మీ, వేరే చర్చిలకు వెళ్ళము. ఇప్పుడు ఇక్కడికి 2019లో బాబు పుట్టినాక మోలాలి హౌసింగ్ బోర్డుకి వచ్చినాం మమ్మీ. అక్కడికి వచ్చినప్పుడు చాలా చర్చిలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు మమ్మల్ని అంటారు మా చుట్టుపక్కల చిన్న బాబుని వేసుకొని 7 months నుంచి వస్తున్నాం మమ్మీ. మేము 7 నెలల బిడ్డని వేసుకొని వస్తున్నాం ఇక్కడికి వస్తున్నాం మమ్మీ బాబుని తీసుకొని. మమ్మల్ని అంటారు అందరు ఇక్కడ చుట్టుపక్కల చర్చిలు ఉన్నాయి కదా, బండి మీద అంత దూరం వెళ్ళడం అవసరమా అంటే దూరం కాదు, నాకు దేవుడు చక్కని తల్లిదండ్రిని ఇచ్చిండు, ఆత్మీయ తల్లిదండ్రిని ఇచ్చిండు. వాక్యం ద్వారా ఇక్కడికి వచ్చినాక నేను వాక్యంలో ఎలా ఉండాలి, పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి, నాకు కోపం వచ్చిన వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకోవద్దు అని నాలో నుంచి చాలా తీసివేసుకున్నా మమ్మీ. మీ మాటలు విని నేను దేవుని మాటల ద్వారా చాలా మారిపోయినా. ఎక్కడన్నా మ్యారేజెస్ అయితే ఏమన్నా ఫంక్షన్స్ అయితే డీజే పెడితే కూడా నేను బాప్తీసం తీసుకొని దేవుని దాంట్లో ఉండి కూడా నేను డ్యాన్సులు వేసేదాన్ని. ప్రతి రకంగా నేను లిప్స్టిక్లు పెట్టి అన్నీ వేసేదాన్ని. కానీ ఈ స్థలానికి వచ్చినప్పుడు డాడీ మాటలు వింటుంటే నాలో ఉన్న ప్రతి ఒక్కటి నేను తీసేసుకున్నా మమ్మీ. అసలు నేను ఎలా ఉండాలి, అసలు ఎలా బ్రతకాలి దేవుని కొరకు, మనము ఎలా ఈ భూమి మీద ఉన్నంత కాలం ఎలా బ్రతుకుతాం, మనం దేవుని రాజ్యం వెళుతాం అనేది ప్రతి ఒక్కటి నేర్చుకున్నా మమ్మీ. నేను వర్షంలో కానీ మా బాబుని తీసుకొని వస్తాం మేడం, ఇక్కడ కాదు ఎక్కడ పెట్టినా నేను వస్తాం మమ్మీ. అంత దూరమైనా మేము వస్తాం ఖచ్చితంగా. అంటే ఎందుకు అలా రాగలుగుతున్నావు? ఇక్కడ వాక్యము వారం ఏంటంటే ఇంకేం నేర్చుకుంటామో, ఇంకా ఎంత లోతుగా వాక్యం ఎదుగుతాం మనం అనేది తెలుసుకోవడానికి నేను వస్తాం మమ్మీ. ఇక్కడ ఫస్ట్ నా తల్లిదండ్రి కాదు మమ్మీ, దేవుడిచ్చిన తల్లిదండ్రి మీరు మమ్మీ. నాకు డాడీ మాటల ద్వారా నేను కొన్ని సంఘటనలలో చాలామంది మమ్మల్ని దూరపరిచిండు. కానీ డాడీ మాటల ద్వారా నేను ఒకటే అనుకున్నా, దేవా ఎప్పటికైనా వాళ్ళు నన్ను ఎవరైతే దూరం చేసుకున్నారో వాళ్ళు ఎప్పటికైనా నా దగ్గరకు వస్తారు అన్న విశ్వాసంతో నేను ఈ సన్నిధికి వచ్చిన. నన్ను ఎవరైతే ఎంతమంది అయితే కిర్చపరిచిందో వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చిండ్రు మమ్మీ. అంటే నీ హృదయంలో ఒక మంచి ఆత్మీయ అవును మమ్మీ స్థిరత్వం వచ్చింది మమ్మీ. అందుకని దేవుని కోసం ఎంత దూరమైనా పరిగెత్తుకొని వస్తాం మమ్మీ. ఒక్క వారము మిమ్మల్ని చూడకుంటే నా ప్రాణం పోయినట్టు అవుతుంది మమ్మీ. నాకు ఈ స్థలంలో ఫస్ట్ నా తల్లిదండ్రులు కాదు మమ్మీ, డాడీ మీరు మమ్మీ. నిజం చెప్తున్నా, నాకు చాలా ఈ స్థలానికి వస్తే అక్కడ మెయిన్ రోడ్ నుండి ఈ స్థలానికి మేము వస్తుంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది మమ్మీ. ఈ స్థలంలో వచ్చినట్టు. అవును మమ్మీ, నా తల్లిదండ్రి కన్నా ఎక్కువ మమ్మీ మీరు నాకు. యేసయ్య తర్వాత అవును మమ్మీ. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మొదటిగా దేవుడు చక్కటి సాక్ష్యం విన్నారు కదండి. మీ హృదయాల్లో ఎంత ధైర్యం అనిపిస్తుంది కదా. ఇది క్రీస్తు పెట్టిన బంధం. ఉపదేశము చేత ఉపదేశం పొందిన వారు ఉపదేశంలో ఎదుగుతుంటే ఆత్మీయ తండ్రికైనా తల్లికైనా సంతోషం ఉంటుంది. కడుపును పుట్టిన బిడ్డ ఎదుగుతూ మంచిగా ఉంటే ఒక తల్లిదండ్రులు ఎలా సంతోషిస్తారో మేమిచ్చే వర్తమానం, మేమిచ్చే ప్రయాసం, మా ఉపవాసం, మా ప్రార్థన, మా కన్నీరు, మాల నుండి వచ్చే క్రీస్తు ప్రేమ అనే సువాసన, క్రీస్తు కొరకు వెదజల్లబడుతున్న దేవుని వర్తమానం ఇలా వెలిగించబడ్డంతో అంటే మాకు సంతృప్తిని సమాధానాన్ని ఇస్తుంది దేవుని బిడ్డలారా. అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి మాకు? లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా మందిరాలు కట్టినా రాని ఆనందం హృదయం అనే మందిరం కట్టబడుతున్నప్పుడే ఆ పరలోక ఆనందం మాకు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.